చంద్రబాబు నాయుడు దగ్గర నుండి కేసీఆర్ వరకు సీఎంల వద్ద పనిచేస్తారు. ఇంకా ఇతర సీఎంస్ కూడా ఉన్నారు చాలామంది. అక్కడి నుండి ఇక్కడ వరకు చూశారు కాబట్టి ఎన్టీ రామారావు దగ్గర నుండి కేసీఆర్ గారి వరకు మీరు చూసిన సీఎంలో ఒక మంచి సీఎం ఎవరు? ఈ సీఎం అయితే రూలింగ్ బాగుంటుంది, ఈ సీఎం అయితే కరెక్ట్ డిప్లొమాటిక్ పనిచేశాడు, ప్రజలకి మంచి సేవ చేస్తున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చిన సీఎం ఎవరు? ఒక విషయం చెప్పగలను, ఒకరు ముఖ్యమంత్రి కావాలంటేనే వాళ్ళలో ప్రత్యేకమైన అర్హతలు, ఆ సామర్థ్యం, ఆ పట్టుదల, దూరదృష్టి అది లేకుండా ఎవరూ ఆ స్థానాన్ని చేరుకోలేరు. అందులో ఇండియన్ పాలిటిక్స్ అనేవి ఇట్స్ సంథింగ్ లైక్ జంగుల్ లాగా ఉంటుంది. అది అక్కడ నుంచి బయటికి రావాలంటే చాలా పై స్థాయి వరకు వెళ్ళాలంటే చాలా స్థాయి అన్నది అవసరం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకతలు ఉన్నాయి. కేసీఆర్ గారిలో నాకు నచ్చిన ప్రత్యేకతలు ఏమిటంటే చాలా దూరదృష్టి అంటూ ఉంటుంది, సమాజం పట్ల పరిపూర్ణమైన అవగాహన, వ్యక్తులను జడ్జి చేయడంలో చాలా చక్కగా చేస్తారు. అండ్ ఒక్కొక్కరిని ఒక స్థానంలో నియమించిన తర్వాత అక్కడి నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఇట్ ఈస్ సంథింగ్ అన్పారలల్. అండ్ ఐ కెన్ టెల్ యూ మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గురించి 2-3 సంవత్సరాల క్రితం 300-400 కోట్లు లేని బడ్జెట్ ఈరోజు 2000 కోట్లకు చేరింది. అది దీంట్లో కూడా దాదాపు 60-70% బడ్జెట్ అనేది ఎడ్యుకేషన్ పైకి వస్తుంది. ఎడ్యుకేషన్ పైన వస్తుంది. అది దూరదృష్టి. అండ్ స్ట్రాటజీ పరంగా కానీ తర్వాత మానిటరింగ్లో కానీ సబ్సిక్వెంట్లీ సపోర్ట్ ఇవ్వడంలో కానీ ఇట్స్ సంథింగ్ టెరిఫిక్. అదొకటి ఉంది. అండ్ దెన్ తెలంగాణ సమాజం పట్ల చాలా గొప్ప అవగాహన అన్నది ఉంది. ఏ వర్గానికి ఏ అవసరాలు ఉన్నాయని గుర్తించి దాని ప్రకారంగా చేయడం అన్నది ఈజ్ రియలీ ఏ వెరీ గ్రేట్ క్వాలిటీ దట్ ఐ హావ్ సీన్. ఇంకా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు అంటే ఒక్కొక్కరిలో ఒక ప్రత్యేకత ఉంది. సార్ మీ దగ్గర పనిచేస్తున్న సర్వీస్ అంటే మీ బ్యాచిలర్స్, మీ బ్యాచ్మేట్స్ కానీ లేదా మీకు ఎన్టీ రామారావు గారు యంగ్ ఆఫీసర్స్గా ఉన్నాం మేమందరం, బాగా అభిమానించేవాళ్ళు. మన తెలుగులో మాట్లాడితే ఆయన ప్రత్యేకంగా ఇష్టపడేవారు. కొన్నిసార్లు వారి సినిమా డైలాగులు కూడా వారికే అప్పగించేవాళ్ళు. అంటే మీతో పాటు పనిచేస్తున్న ఆఫీసర్లు, మీ తర్వాత వచ్చిన బ్యాచ్మేట్స్లో పలానా మంచి ఆఫీసర్ అయినా ఒక కానిస్టేబుల్ అవ్వచ్చు, ఒక ఐపీఎస్ అవ్వచ్చు, ఎవరైనా సార్ మీ సర్వీస్లో ఈ మంచి ఆఫీసర్ డిపార్ట్మెంట్ కానీ మీరు ఐడెంటిఫై చేసిన ఎవరు ఉన్నారు? అంటే ఇది ఎలా ఉంటుందంటే నాకు somehow I want to be very comfortable in relationships even with my officers. అందుకే నా దగ్గర ఎవరెవరైతే ఏఎస్పీఎస్ అంటే ట్రైనింగ్ వచ్చారో ప్రతి ఒక్కరితో కూడా నాకు స్పెషల్ రిలేషన్షిప్ ఉంది. సర్వీస్ బిగినింగ్లో నా దగ్గర ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు. అలాగే నేను ఎవరి దగ్గర ట్రైన్ అయ్యాను, నేను వ్యాస్ గారి దగ్గర ట్రైన్ అయ్యాను. ఉదాహరణకు దినేష్ రెడ్డి గారు ఉన్నారు ఎస్పీగా, అప్పుడు విత్ దెమ్ ఐ హ్యావ్ ఏ స్పెషల్ రిలేషన్షిప్. ఇట్స్ ఏ పర్సనల్ టైప్ ఆఫ్ థింగ్. తర్వాత దీనికి వచ్చేసరికి ఏది మన ఈ ఆఫీసర్స్లో ఎస్ మీరు ఎంత వద్దనుకున్నా కొంతమందిని ఎక్కువ అభిమానిస్తారు. వాళ్ళలో ఉన్న కొన్ని లక్షణాలు కావచ్చు, లేకపోతే మీతో వేవ్ లెంత్ సరిగా సెట్ కావడం కావచ్చు. అలా you tend to be a little more free and then on with them. They are there. వాళ్ళ పండుగలు నేను వాళ్ళ జూనియర్ సీనియర్ చూసుకున్నాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి గ్రీట్ చేస్తాను. వాళ్ళ దగ్గర వస్తాను. పేర్లేదు ఉన్నారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch